ఏపీ బీజేపీలో మళ్లీ కులపోరు మొదలైంది. కొన్ని సామాజిక వర్గాల్ని పురంధేశ్వరి విస్మరిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. వెంకయ్యనాయుడు కీలక పాత్ర పోషించిన సమయంలో కూడా ఏపీ బీజేపీపై ఆయన సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండేది అన్న అభిప్రాయం ఉంది. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీకి తోక పార్టీగానే బీజేపీ చాలా కాలం మిగిలిపోయింది అన్న విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఆ తర్వాత బీజేపీని సొంతంగా ఏపీలో నిలబెట్టాలి అన్న ఉద్దేశంతో బీజేపీ హైకమాండ్ కాపు బీసీ కాంబినేషన్లో ఎదుగుదలకు కూడా ప్రయత్నించింది. సోము వీర్రాజును అధ్యక్షుడిగా కూడా చేశారు. అయితే ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వరి అధ్యక్షురాలైపోయారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎవరైతే బీజేపీ హైకమాండ్ మాటలు విని ఏపీని సొంతంగా ఏపీలో నిలబెట్టాలి బీజేపీని అనుకున్న వారంతా ఆ కాలంలో తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేశారు. ఇప్పుడు అదే వాళ్ళ పాలిట శాపం అయిపోయింది. అలాంటి వాళ్లకు టికెట్ ఇస్తే తెలుగుదేశం పార్టీ ఓటింగ్ బదిలీ కాదు అని చెబుతూ పురంధేశ్వరి పలు సామాజిక వర్గాలకు చెందిన పాత బీజేపీ నేతలకు టికెట్ రాకుండా అడ్డుకున్నారన్న విమర్శ కూడా ఉంది. అదే సమయంలో తన సామాజిక వర్గానికి టికెట్ల విషయంలో పురంధేశ్వరి, చంద్రబాబు నాయుడులంతా కలిసి ఎక్కువ టికెట్లు దక్కేలా చేశారన్న విమర్శ కూడా ఉంది. కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు లేకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని వివాహం చేసుకున్న వారికే టికెట్లలో పెద్దపీట వేశారన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీలోని మరికొన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఈ డేటాను కూడా మీడియాలో ఎక్కువగా విస్తృతంగా ప్రచారం చేసేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. మీడియాకు ఆ డేటాను కూడా ఇస్తూ ఉన్నారు. 10 ఎమ్మెల్యే టికెట్లు తీసుకుంది బీజేపీ పొత్తులో భాగంగా. అందులో 4 ఏకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు లేకుంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారిని వివాహం చేసుకున్న వారే ఉన్నారు. సుజనా చౌదరి విజయవాడ వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న సుజనా చౌదరి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. కైకలూరు నుంచి పోటీ చేస్తున్న కామినేని శ్రీనివాస్ కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఎడ్చర్లలో అసలు అక్కడ బలం లేకపోయినప్పటికీ ఎడ్చర్లలో ఈశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఇక ధర్మవరం టికెట్ సాధించిన సత్యకుమార్, ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారే. ఇలా ఏకంగా 10 సీట్లలో 4 సీట్లు తక్కువ జనాభా ఉండే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే పురంధేశ్వరి ఇచ్చేలా చేశారు. చంద్రబాబు నాయుడు కూడా సాయం చేశారన్న విమర్శలు వస్తున్నాయి. ఇక 6 ఎంపీ సీట్లు తీసుకుంటే అందులో 50% టికెట్లు కమ్మవారికి లేకుంటే కమ్మ సామాజిక వర్గం వారిని వివాహం చేసుకున్న వారికి దక్కేలాగా కూడా చేశారు అన్న విమర్శలు కూడా బీజేపీలోని ఇతర సామాజిక వర్గం నాయకుల నుంచి కూడా వస్తూ ఉన్నాయి. అనకాపల్లి ఎంపీగా పోటీ చేస్తున్న సీఎం రమేష్, ఆయన వెలమైనప్పటికీ ఆయన సతీమణి కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. పురంధేశ్వరి రాజమండ్రి నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అరకు నుంచి కొత్తపల్లి గీతకు టికెట్ ఇచ్చారు. ఆమె ఎస్టీ కాదు అన్న విమర్శలు వచ్చాయి. ఆమె మీద బ్యాంకులకు మోసం చేశారన్న వ్యవహారాల్లో బయటకు వచ్చాయి. 5 ఏళ్ల జైలు శిక్ష పడింది. ఇటీవల తెలంగాణ హైకోర్టు అయితే ఆ శిక్ష పైన స్టే ఇవ్వడంతో ఆమెను తీసుకొని వచ్చి అరకు ఎంపీ అభ్యర్థిగా బీజేపీ నిలబెట్టింది. ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అక్కడ ఎస్టీలు అయితే ఈ అంశం పైన చాలా తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. కొత్తపల్లి గీత అసలు ఎస్టీనే కాదు, ఆమె భర్త ఏకంగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. అరకు ప్రాంతంలో బాక్సైట్ నిల్వలు అధికంగా ఉన్నాయి. వీళ్ళందరూ ఆ బాక్సైట్ నిల్వలపైన కన్నేసే కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉండే కొత్తపల్లి గీతను తీసుకొని వచ్చి అక్కడ అభ్యర్థిగా నిలబెడుతున్నారు అంటూ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు పబ్లిక్గానే. ఈమె ఎంపీగా ఉన్నప్పుడు ఈ బాక్సైట్ వ్యవహారాలపైన ఆమె భర్త కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ ప్లానింగ్ అంతా బాక్సైట్ని ఎలా తవ్వాలి అన్న దానిపైన ఆ ప్లానింగ్లో కూడా కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు బీజేపీ ఎస్టీ కానీ కమ్మ సామాజిక వర్గం వ్యక్తిని వివాహం చేసుకున్న ఆమెను తీసుకొని వచ్చి అభ్యర్థిగా నిలబెడుతూ ఉన్నారంటే కారణం ఈ ఏజెన్సీలోని ఖనిజాలపైన కన్నేశారు. కార్పొరేట్ సంస్థలకు వాటిని కట్టబెట్టేందుకు, ఈజీగా వ్యవహారాలు నడిపేందుకే ఆమెను తీసుకొని వచ్చి ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టారు అన్న విమర్శలు కూడా ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక బీజేపీ పదాధికారులలో కూడా సగం మంది కమ్మ సామాజిక వర్గం వారికే పురంధేశ్వరి పదవులు కట్టిపెట్టారన్న విమర్శలు కూడా వస్తున్నాయి. అధ్యక్షురాలుగా ఉన్న పురంధేశ్వరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే. ప్రధాన కార్యదర్శిగా ఉన్న తపన్ చౌదరి ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. అధికార ప్రతినిధి కీలకంగా ఉంటున్న లంకా దినకర్ ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. మీడియా కోఆర్డినేటర్గా ఉన్న పాతూరి నాగభూషణం కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారే. ఇలా చాలామంది పదాధికారులు కూడా సగం మంది ఆ సామాజిక వర్గం వారినే పురంధేశ్వరి నియమించుకుంటూ ఉన్నారు. దీనివల్ల మళ్ళీ పూర్తిగా ఒక సామాజిక వర్గం ముద్రలోనికి ఏపీ బీజేపీ వెళ్ళిపోతోంది అన్న ఆందోళనను ఇతర సామాజిక వర్గాలకు చెందినవారు, మరి ముఖ్యంగా కాపులు, బీసీలు ఈ సామాజిక వర్గాలకు చెందినవారు, దాంతోపాటు విశాఖలో ఎంతో కాలంగా జీవీఎల్ నరసింహారావు గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వస్తూ ఉన్నప్పటికీ కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు టికెట్ దక్కకూడదన్న ఉద్దేశంతోనే ఆ సీటును తెలుగుదేశం పార్టీకే ఇచ్చేలాగా చేసి పురంధేశ్వరి కూడా అందుకు ఒప్పుకొని చివరకు బాలకృష్ణ చిన్నల్లుడికి ఎంపీ టికెట్ను అక్కడ విశాఖలో ఇచ్చారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన జీవీఎల్కు
నష్టం చేకూర్చారు అన్న విమర్శలు కూడా బీజేపీలోనే విస్తృతంగా వినిపిస్తున్నాయి.